హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల జీవితం అందమైనది ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు జీవితం అందమైనది నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. బాబు ప్రశాంత్, చెప్తున్నానని ఏమీ అనుకోకు. నాకు కొడుకైనా కూతురైనా అపర్ణే అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వు అపర్ణ కాబోయే భర్తగా మా జీవితాల్లోకి ప్రవేశించావు. ఇక నుండి నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కనుక ఏ మొహమాటం లేకుండా సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండు అన్నాడు రాఘవరావు ఆదరంగా చూస్తూ. అలాగే అంకుల్ అన్నాడు ప్రశాంత్ వినయంగా. అంకుల్ అని కాదు, మావయ్య అని పిలువు. నాకెందుకు ఆ పిలుపులో ఆప్యాయత లోపించినట్టు ఉంటుంది అన్నాడు రాఘవరావు. అతడు అలా అనగానే ముందు రోజు అపర్ణన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఏవండి అని పిలిస్తే అందులో దగ్గరతనం ఉండదని అపర్ణ అనడం, ఇప్పుడు ఈయన అంకుల్ అంటే ఆప్యాయత లోపిస్తుందని అనడం చూసి తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు అనుకున్నాడు మనసులోని నవ్వుకుంటూ. తానన్నదానికి సమాధానమేమీ ఇవ్వకుండా అలా మౌనంగా ఉన్న ప్రశాంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం బాబు, నేనన్నదానిలో తప్పేమైనా ఉందా అని అడిగాడు రాఘవరావు. అయ్యో, తప్పేం లేదండి, ఇక నుంచి అలాగే పిలుస్తాను అన్నాడు ప్రశాంత్. నాన్నగారు నీకు చెప్పే ఉంటారు, నేను 2 లక్షలు ఇచ్చానని. నీ పేరున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెంబర్ నాకు చెబితే నీకు అవసరమైనప్పుడల్లా ఆన్లైన్ ద్వారా డబ్బు వేస్తూ ఉంటాను. నువ్వు ఏ విషయంలోనూ నా దగ్గర మొహమాట పడనవసరం లేదు. ఇక నుండి మీ నాన్నగారెంతో నేను కూడా అంతే నీకు, సరేనా అన్నాడు రాఘవరావు ప్రేమగా ప్రశాంత్ వంక చూస్తూ. కోరి పిల్లనివ్వడమే కాక అంత ఆదరంగా చూస్తున్న రాఘవరావుని చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి ప్రశాంత్కి. ఆగిపోతుందనుకున్న తన చదువు ఇలా కొనసాగేలా చేస్తున్న ఆయనంటే ఎంతో కృతజ్ఞత కలిగింది అతడికి. చప్పున వంగి అతడి పాదాలకు నమస్కరించబోయాడు ప్రశాంత్. మధ్యలోనే ఆపి అతడిని హృదయానికి హత్తుకున్నాడు రాఘవరావు ఆత్మీయంగా. వస్తానండి మావయ్య గారు అన్నాడు ప్రశాంత్ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ. మంచిది బాబు, క్షేమంగా వెళ్ళిరా అన్నాడు రాఘవరావు ఆశీర్వదిస్తున్నట్టుగా. బాబు, భోజనం చేసి వెళ్ళు, వంట అయిపోయింది అంది అన్నపూర్ణమ్మ లోపల నుండొచ్చి. లేదండి, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను, మరోసారి వస్తానులేండి అంటూ ఇంటి లోపలికి దృష్టి సారించాడు ప్రశాంత్. అది చూసి అన్నపూర్ణమ్మ ముసిముసిగా నవ్వుతూ, అపర్ణ కోసమా? అది కాలేజీకి వెళ్ళింది బాబు, ఏవే ప్రాక్టికల్స్ ఉన్నాయని అంది. అపర్ణ లేదనగానే కొంచెం నిరాశగా అనిపించింది ప్రశాంత్కి. అంతలోనే నిన్న కలిశాను కదా అనే తృప్తి కూడా కలిగింది అతడికి. సరే, నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అత్తయ్య, సాయంత్రం ట్రైన్కే నా ప్రయాణం అన్నాడు. అలాగే బాబు, వెళ్ళిరా అంటూ లోపలికి వెళ్ళి, ఇదిగో ఇందులో సున్నుండలు కోవా కజ్జికాయలు చేసి పెట్టాను, ఇది నువ్వు తీసుకెళ్ళు, ఇది అమ్మకివ్వు అంటూ 2 ప్యాకెట్లు సంచిలో పెట్టింది అన్నపూర్ణమ్మ. పిల్లాడి చేతికెందుకు పూర్ణ ఇస్తున్నావు, మన రావుడికిచ్చి పంపకపోయావా అన్నాడు రాఘవరావు వారిస్తున్నట్టుగా. సరిపోయింది, రావుడుంటే అబ్బాయికి ఎందుకు ఇస్తానండి, మర్చిపోయారా వాడిని ఎరువుల కోసం టౌన్కి పంపిన సంగతి అంటూ నవ్వింది అన్నపూర్ణమ్మ. మరేం పర్వాలేదత్తయ్యా, ఇటివ్వండి, నేను తీసుకెళ్తాను అంటూ చనువుగా ఆమె చేతిలో నుండి సంచి తీసుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత, వస్తానత్తయ్య, మామయ్య గారు వెళ్ళొస్తానండి అంటూ ఇద్దరికీ చెప్పి బయలుదేరాడు ప్రశాంత్. సరే బాబు, వెళ్ళిరా, ఆరోగ్యం జాగ్రత్త అంది అన్నపూర్ణమ్మ. వెళ్తున్న అతడిని చూస్తూ, చాలా ఒద్దిక గల కుర్రాడు, మన అపర్ణ ఎంతో అదృష్టవంతురాలు అన్నాడు రాఘవరావు. అవునండి, మీరు చెప్తే ఏమో అనుకున్నాను, ఎంత పద్ధతైన పిల్లాడండి. వాళ్ళమ్మ నాన్న కూడా చాలా తీరైన మనుషులు. మగపిల్లాడు కలవాళ్ళమనే భేషజం ఏమాత్రం లేకుండా చాలా కలుపుగోలుగా ఉంటారు. మన అపర్ణ ఏనాడో పెట్టి పుట్టింది, అందుకే ఇంత మంచి సంబంధం కుదిరింది దానికి అంది అన్నపూర్ణమ్మ సంబరంగా చూస్తూ. రాఘవరావు భార్య మాటలు విని ప్రసన్నంగా నవ్వాడు. అర్జున్కి గిరికి హైదరాబాద్లోనూ ప్రసాద్కు బెంగళూరులోనూ ఉద్యోగాలొచ్చాయి. మురళికి మాత్రం అదృష్టవశాత్తు విజయవాడలోనే ఉద్యోగం దొరికింది మంచి జీతంతో. తాను అంత మంచి ఉద్యోగం చేస్తూ 5 అంకెల జీతం సంపాదిస్తూ ఉన్నా సరే తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు మురళి. అలాగే శరణాలయంలో పెరిగానని చెప్పుకునేందుకు ఏమాత్రం సిగ్గుపడ్డడు. ఉద్యోగం వచ్చాక కూడా అక్కడే ఉంటూ
తనకొచ్చిన జీతంలో కొద్దిపాటి మొత్తాన్ని ఖర్చులకు ఉంచుకుని మిగతాదంతా శంకరనారాయణ గారికే ఇచ్చేసేవాడు మురళి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడే శక్తి వచ్చింది కనుక విడిగా ఉంటే గౌరవంగా ఉంటుంది అని చెప్పారు శంకరనారాయణ గారు. సార్, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తారా? తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి ప్రయోజకులను చేస్తారు. అంతా అయ్యాక ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని ఎవరైనా చెప్తారా తమ పిల్లలకి? మరి మీరెందుకు సార్ నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మంటున్నారు? నేను పరాయివాడినా మీకు? మీరేం చెప్పినా ఈ శరణాలయమే నా ఇల్లు, మీరే నా తల్లిదండ్రులు అన్నాడు మురళి చెమ్మగిల్లిన కళ్ళతో. మురళి మాటలు వినడంతోనే శంకరనారాయణ గారు, శరణాలయ నిర్వాహకులు జగన్నాథం, గురునాథాల హృదయాలు ఆనందప్లావితమయ్యాయి. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. శంకరనారాయణ గారు కళ్ళు తుడుచుకుంటూ, సారీ రా మురళి, నిన్ను బాధ పెట్టాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇది నీ ఇల్లే. కాదు కాదు, ఇది మనందరి ఇల్లు అంటూ నిండుగా నవ్వేశారు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. అనుకోకుండా మురళికి కంపెనీ తరపున అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ 2-3 సంవత్సరాలైనా ఉండవలసి వస్తుందని చెప్పారు మేనేజ్మెంట్ వారు. వెంటనే మురళి ఆ వార్త శంకరనారాయణ దగ్గరకు వచ్చి చెప్పాడు. అది విని ఆయన పొంగిపోయారు. మురళిని ఎంతో అభినందించారు. ఆ సాయంత్రం బజారుకు తీసుకువెళ్లి మురళికి మంచి బట్టలు కొనిపెట్టారు. వాటిని చూడడంతోనే మొదటిసారి తనని శరణాలయంలో చేర్చే ముందు ఆయన కొన్న కొత్త బట్టలు గుర్తుకొచ్చి కన్నీరు పొంగింది. అది చూసి, ఏరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆప్యాయంగా. వెంటనే మురళి కన్నీరు తుడుచుకుని, లేదు సార్, ఇవి ఆనంద బాష్పాలు. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, దైవంలా మీరు నాకు తటస్థపడి ఇంత వాడిని చేశారు. కన్నవారెవరో తెలియని నన్ను స్వంత బిడ్డలా ఆదరించారు. బట్టలు నేను మీకు పెట్టవలసింది పోయి ఇంకా మీ దగ్గర నుండే తీసుకుంటున్నాను అన్నాడు మురళి ఆ బట్టలను కళ్ళకద్దుకుంటూ. నాకెందుకురా బట్టలు? అయినా నువ్వే అన్నావు కదరా, ఇది నా ఇల్లు, మీరు నా తల్లిదండ్రులు అని. మరి తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయడంలో వింతేముందిరా అన్నారు. నిజంగానే ఆయనకు తెలియకుండానే మురళి పట్ల పుత్రవాత్సల్యం కలిగింది. అతను శరణాలయంలో పెరిగిన పిల్లలందరినూ చూశారు. కానీ మురళి లాంటి వాడిని ఇంతవరకు ఆయన చూడలేదు. ఆయనకు చెబితే బట్టలు కొననివ్వరని మర్నాడు మురళి బజారుకు వెళ్లి శంకరనారాయణ గారికి బట్టలు కొని తీసుకువెళ్లాడు. వాటిని చూసి, ఎందుకురా కొన్నావు? వద్దని చెప్పాను కదా, అనవసరంగా డబ్బులు వృధా చేశావు. ఆ డబ్బులుంటే దేనికో దానికి శరణాలయానికి పనికొచ్చేవి కదా అన్నారు మందలిస్తున్నట్టుగా. ఆయనకు నిద్రలోనూ మెలకువలోనూ శరణాలయం గురించే తపన. తన మాటలకు మురళి చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపించడంతో, ఒరే మురళి, నిన్నేదో చిన్నబుచ్చానని మనసు కష్టపెట్టుకోకురా. ఈ శరణాలయం నా మానస పుత్రిక వంటిదిరా. ఇందులో ఉన్న ప్రతి వారిని మీ అంతటి వారిని చెయ్యాలని నా అభిలాష. నీకు చెప్పలేదు గాని ప్రస్తుతం మన శరణాలయం చాలా ఇబ్బందుల్లో చిక్కుకుందిరా. మీ నలుగురు అందిస్తున్న సాయంతో ఏదో విధంగా జగన్నాథం గారు బండి లాగించుకొస్తున్నారు. ఈ శరణాలయం స్థాపించే నాటికి నీ అంతే ఉండేవాడిని నేను. అప్పటికింకా మనకి స్వాతంత్రం రాలేదు. అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది యువకులను కలిసి దీన్ని స్థాపించాం. చాలామంది ఇతరులు కూడా సహాయ సహకారాలు అందించారు. మేమంతా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాము. దేశం కోసం, సమాజం కోసం ఏదైనా చెయ్యాలని తపన పడేవాళ్లం. ఆ తపనకు రూపమే కస్తూరిబా శరణాలయం. మేమంతా మాకున్నదంతా శరణాలయానికి వెచ్చించడమే కాక విరివిగా విరాళాలు పోగు చేశాము. నా వంతు ఉడతా భక్తిగా ఈ స్థలం ఇచ్చాను. పోగు చేసిన విరాళాలతో అన్నిటికీ వసతిగా ఉండేలా ఈ బిల్డింగ్ కట్టించాము. మనకు స్వాతంత్రం వచ్చింది. అందరి మనసుల్లోనూ దేశమంటే ప్రేమ, భక్తి పొంగులు వారుతూ ఉండేది. దేశం కోసం ఏదైనా చేయాలని అందరూ ఆరాటపడుతూ ఉండేవారు. ప్రతి వారిలోనూ సేవా తత్పరత వెల్లివిరుస్తూ ఉండేది. ఆపై బాపూజీ బోధనలు మా అందరినీ చాలా ప్రభావితం చేశాయి. నిస్వార్థంగా అందరం పనిచేసేవాళ్లం. ఫలితంగా మన శరణాలయం అభాగ్యులకు నీడనిచ్చే కల్పతరువుగా మారిపోయింది. రాను రాను సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషుల్లో విశాల భావాలు అంతరించిపోయాయి. ప్రతి పనిలోనూ లాభాపేక్ష, స్వార్థ చింతన చోటు చేసుకున్నాయి. ప్రతి చర్యలోనూ వ్యాపార సరళే గోచరించసాగింది. తాము ఏ పని చేసినా ప్రచారం, పబ్లిసిటీ కావాలి అందరికీ. తద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి పదవులు పొందడమే పరమావధి అయిపోయింది. ఈ 50-60 ఏళ్ల కాలంలో ఊరు బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఊరికి చివరిగా ఉన్న మన శరణాలయం
నేడు నగరం నడిబొడ్డున ఉన్నట్టయింది. ఆ స్థలం ఇప్పుడు కోట్లు ఖరీదు చేస్తుంది. అందుకే చాలామంది కళ్ళు దాని మీద పడ్డాయి. ఎలాగైనా దాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించారు. దాన్ని ఏదో రేటుకి తమకిచ్చేయమని రాయబారాలు కూడా పంపారు. ఎప్పుడైతే నేను శరణాలయానికి ఆ స్థలాన్ని డొనేట్ చేశానో అప్పుడే పక్కాగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాను. ఆ పేరు మీదే. అందుకే దాని మీద నాకు ఏ హక్కులు లేవని చెప్పాను. ఎలాగైనా వాళ్ళు మన శరణాలయ స్థలాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేశారు. దాని ఫలితమే శరణాలయం మూతపడేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్స్ అందకుండా కాళ్లడ్డపెట్టసాగారు. ఏదో విధంగా ఆ స్థలాన్ని కబ్జా చేసి దానిలో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి కోట్లు గడించాలని వాళ్ళ ఆశ. ఒకనాడు ఎంతో శ్రమించి నేను నా సహచరులందరం కలిసి నిర్మించిన పవిత్ర దేవాలయం అది. నా మిత్రులంతా కాలగర్భంలో కలిసిపోయారు. నేను మాత్రం ఇంకా మిగిలే ఉన్నాను. ఈ దురదృష్టమంతా చూసేందుకు నాకు శక్తి ఉన్నంతకాలం దీన్ని నిలబెట్టేందుకు తాపత్రయపడ్డాను. కానీ పొద్దుగుంకే సమయంలో ఆరోగ్యం క్షీణించిన నేను ఏం చెయ్యగలను? అందుకే ఉదయించే సూర్యుడి లాంటి నీ మీద ఈ భారం పెడుతున్నాను. దీన్ని పునరుజ్జీవింపచెయ్యి. నీలాంటి వారంతా ముందుకొచ్చి మన శరణాలయానికి పూర్వపు వైభవం తీసుకురావాలి. ఎప్పుడైతే ఇది ప్రాచుర్యంలోకి వస్తుందో ఈ భూకబ్జాదారులు దీని జోలికి రారు సరికదా. పబ్లిసిటీ కోసమైనా కొందరు ఫండ్స్ ఇస్తారు. ఇదేరా మురళి, నువ్వు నాకు చేసే ప్రత్యుపకారం అన్నారాయన. ఆ మాటలు వినడంతోనే మురళి కళ్ళు సజలాలయ్యాయి. అంతవరకు అస్పష్టంగా ఉన్న అతడి ఆలోచనకు ఒక రూపం వచ్చినట్టయింది. వెంటనే శంకరనారాయణ గారి పాదాలంటి చెప్పాడు మురళి. తప్పకుండా చేస్తాను సార్. ఇది మీకు మానస పుత్రిక అయితే నాకు కన్న తల్లి లాంటిది. నేనిక్కడి నుండి ఒక లక్ష్యంతో అమెరికా వెళుతున్నాను. నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఇండియాకు రాను. ఏరా, నేను చచ్చిపోయినా చూసేందుకు రావా అని అడిగారాయన మురళి చెయ్యి ఆర్తిగా పట్టుకుని. అంత మాట అనకండి సార్. నేను సాధించబోయే ప్రగతిని మీరు కళ్ళారా చూడాలి. నాకు తల్లైనా తండ్రైనా మీరే. మన శరణాలయం పూర్వ వైభవం సంతరించుకున్నాక ఎక్కడెక్కడ ఉన్న మన వాళ్ళందరూ వచ్చి ఘనంగా మిమ్మల్ని సత్కరించుకోవాలి. అదే నా జీవితంలో నిజమైన పండుగ అన్నాడు మురళి ఉద్వేగంగా. సత్కారాలన్నీ నాకెందుకురా, మీరందరూ చల్లగా ఉంటే అదే తృప్తి నాకు అన్నారు నిండుగా నవ్వుతూ శంకరనారాయణ. చాలాసేపు ఆయన దగ్గర అలా కబుర్లు చెబుతూ ఉండిపోయాడు మురళి. నాన్న, వాకిన్ ఇంటర్వ్యూ అని పేపర్లో వేశారు నాన్న. మా ఫ్రెండ్స్ అంతా వెళదామంటున్నారు. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటున్నారు. నేను కూడా సరదాగా వెళ్తాను నాన్న అంది దివ్య. కూతురు కళ్ళలో ఉరకలు వేస్తున్న ఉత్సాహం చూసి కాదనలేకపోయాడు రాజశేఖర్. ఎక్కడమ్మా ఇంటర్వ్యూ అని అడిగాడు. ఆనందపురం అవతలట నాన్న. ఎలా వెళ్లాలో సరిగ్గా తెలీదు. వీలైతే నా కూడా మీరొస్తే బాగుంటుంది నాన్న అంది ఆశగా దివ్య. నేనా? కుదరదమ్మా. ఆఫీసులో చాలా పనుంది రేపు. పోనీ ఒక పని చెయ్యి, తాతగారిని తీసుకువెళ్ళు అన్నాడు రాజశేఖర్ సలహా ఇస్తున్నట్టుగా. తాతగారి మాట వింటూనే అయిష్టంగా ముఖం పెట్టింది దివ్య. ఆయన చాదస్తంతో టార్చర్ పెట్టేస్తారు నాన్న. ఆ వంతు నానమ్మని తీసుకెళ్ళడం బెటర్. తనతో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు అంది దివ్య. నానమ్మ వద్దులేమ్మా, ఎండకి తట్టుకోలేదు తను అన్నాడు రాజశేఖర్. ఎంత అన్యాయం నాన్న. తాతగారు తట్టుకునే ఎండ నానమ్మ తట్టుకోలేదా? అమ్మంటే ప్రేమ ఉండొచ్చు గాని మరి ఇంత అన్యాయమా అంది దివ్య అల్లరిగా. అదేం లేదమ్మా, నానమ్మకి ఎండలో తిరిగితే తలనొప్పి వస్తుంది. తనకి మైగ్రేన్ ఉంది కదా అన్నాడు రాజశేఖర్ వివరణ ఇస్తున్నట్టుగా. ఓకే ఓకే, మా ఫ్రెండ్స్ని ఎవరినైనా ఎంగేజ్ చేసుకుంటాలేండి. కాకపోతే వాళ్ళ ఇళ్ళు తలో మూల ఉన్నాయి. అయినా ఐ విల్ మేనేజ్ ఇట్ అంది దివ్య. తండ్రి ఇంటర్వ్యూకు వెళ్లేందుకు అంగీకరించడంతో చాలా సంతోషపడిపోయింది. హుషారుగా కూని రాగం తీస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఇంటర్వ్యూ జరగకముందే తనకు ఉద్యోగం వచ్చేసినట్టు ఊహల్లో తేలిపోసాగింది. తనదంటూ ఒక సంపాదన వచ్చేస్తుంది, తన కాళ్ల మీద తను నిలబడుతుంది అనే ఆలోచన అంతులేని ఆత్మవిశ్వాసం కలిగించడంతో ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్టయింది దివ్యకు. అలా తీయని ఊహలలో తేలిపోతూ ఏ రాత్రికో నిద్రాదేవి ఒడిలోకి చేరుకుంది. ట్రింగ్ మనీ లాంగ్ రింగ్ వినిపించడంతో అది అమెరికా నుండి వచ్చిన ఫోన్ అని అర్థమైపోయింది పల్లవికి. కొడుకు ఫోన్ చేశాడని ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. హలో అమ్మా,
నేను రాహుల్ని మాట్లాడుతున్నాను అన్నాడు రాహుల్. ఏరా కన్నా, ఎలా ఉన్నావు? ఏంట్రా ఈ మధ్య అసలు ఫోన్ చేయడం మానేశావు అంది పల్లవి నిష్ఠూరంగా. 4 రోజులే కదమ్మా అయింది నేను ఫోన్ చేసి. ఎన్నో రోజులైనట్టుగా మాట్లాడుతున్నావే. సరే, నాన్నగారు ఇంకా లేవలేదా అని అడిగాడు రాహుల్. లేచారా, కానీ ఇంట్లో లేరు, జాగింగ్కి వెళ్లారు అంది పల్లవి. ఇదెప్పటి నుంచి అన్నాడు రాహుల్ ఆశ్చర్యంగా. ఎందుకంటే తండ్రి 7 గంటలకు ముందు నిద్ర లేవగా ఎప్పుడూ చూడలేదు రాహుల్. అదేమంటే నాకు తెల్లవారుజామునే మంచి నిద్ర పడుతుంది కనుక డిస్టర్బ్ చేయొద్దంటాడు శ్రీకాంత్. అందుకే అంత ఆశ్చర్యం వేసింది రాహుల్కి. ఏం లేదులేరా, మన ఎదురింటి రంగనాథం గారితో నాన్నగారు చాలా క్లోజ్గా ఉంటారు కదా. ఆయన తోడు కోసం నాన్నగారిని రోజు జాగింగ్కి రమ్మని గొడవ చేస్తున్నారు. ఆయన మాట కాదనలేక కష్టపడి ఉదయమే లేచి 2 రోజుల నుండి వెళ్తున్నారు. అరుగో మాటల్లోనే వచ్చారు నాన్నగారు అంది పల్లవి ఉత్సాహంగా భర్త వంక చూస్తూ. రాహుల్ చేశాడా ఫోను అంటూ ఫోన్ అందుకున్నాడు శ్రీకాంత్. తండ్రి లైన్లోకి రాగానే, హలో నాన్న, ఏంటి జాగింగ్కి వెళ్ళావట ఈరోజు అన్నాడు రాహుల్. వెళ్ళాలేరా, అంకుల్ పోరు పడలేక. కానీ నిద్ర చాలక ఒకటే కళ్ళు మంటలురా. అది సరే, ఎలా ఉన్నావు? ఇంతకీ ఎప్పుడొస్తావురా ఇండియా అన్నాడు శ్రీకాంత్ దిగులు నిండిన గొంతుతో. ఆ మాట చెప్దామనే ఫోన్ చేశాను నాన్న. వచ్చే నెల 10వ తేదీన బయలుదేరుతున్నాను. అంటే ఇవాళ్టికి సరిగ్గా 15వ రోజు నాడు నేను అక్కడ ఉంటానన్నమాట అన్నాడు రాహుల్. చూసారా, నేనింతసేపు మాట్లాడినా ఆ ముక్క నాతో చెప్పలేదు. మీరు రాగానే ముందు మీతో చెప్పాడు వాడు అంది పల్లవి ఉడుక్కుంటున్నట్టుగా చూస్తూ. ఒరే బాబు, మీ అమ్మ అలిగిందిరా. ఈ వార్త ముందు తనకి చెప్పలేదని. ఇదిగో రిసీవర్, మీ అమ్మకిస్తున్నాను, మాట్లాడు అంటూ భార్య చేతికి అందించాడు శ్రీకాంత్. తల్లి లైన్లోకి రాగానే, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? మీ ఇద్దరిలో ఎవరికి ముందు చెప్తేనేమమ్మా? ఇద్దరు ఒకటే కదా నాకు అన్నాడు రాహుల్. కొడుకు గొంతులో ధ్వనించిన అభిమానానికి పులకించిపోయింది పల్లవి మాతృహృదయం. అదేం లేదులేరా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని దినం ఒక యుగంలా ఎదురు చూస్తున్నాం మేమిద్దరం. నువ్వు ఆ మాట చెప్పడంతోనే నిన్ను చూసినంత ఆనందం కలిగిందిరా మాకు అంది పల్లవి. ఆనంద భాష్పాలు పల్లవి చెంపలు తడిపేశాయి. తల్లి గొంతులో వినిపించిన చిరు కంపన రాహుల్ మనస్సుకు తాకింది. అనవసరంగా ఈ 4 ఏళ్లు దూరంగా ఉండి తల్లిదండ్రుల్ని బాధ పెట్టానేమో అనుకున్నాడు రాహుల్. చాలాసేపు తల్లిదండ్రులతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు. కొడుకు ఫోన్ కట్ చేయగానే అతడు వస్తున్నాడనే వార్తను తల్లిదండ్రులకు చెప్పేందుకు విశాఖపట్నానికి ఫోన్ చేసింది పల్లవి. ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ రింగ్ అవడంతో, అబ్బబ్బా తెల్లవారింది, ఫోన్కి వేళాపాళ లేకుండా మోగుతూనే ఉంటుంది. అరే, మీరిక్కడే ఉన్నారు కదా, కాస్త పేపర్ పక్కన పెట్టి ఫోన్ తీయొచ్చు కదా అంటూ ఫోన్ అందుకుంది మహాలక్ష్మి భర్త వంక విసుగ్గా చూస్తూ. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా పేపర్ చూడ్డంలో మునిగిపోయాడు కాంతారావు. ఫోన్లో కూతురు గొంతు వింటూనే ఆమె ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ఏవండి, మన పల్లవి ఫోన్ చేసిందండి అంది మహాలక్ష్మి సంబరంగా. ఇప్పుడు ఇందాకటి చికాకు మచ్చుకైనా లేదామె ముఖంలో. కూతురు నుండి ఫోన్ అనగానే చదువుతున్న పేపరు చప్పున టీపాయి మీద పడేసి ఉత్సాహంగా ఫోన్ దగ్గరకొచ్చాడు కాంతారావు, భార్య ఫోన్ ఎప్పుడిస్తుందా అని చూస్తూ. ఏమా, బాగున్నావా? ఏంటి విశేషాలు? అసలు ఈ మధ్య ఫోన్ చేయడమే మానేశావు అంది మహాలక్ష్మి నిష్ఠూరంగా. ఎక్కడమ్మా తీరికేది, ఎప్పుడు ఏదో ఒక పని తగులుతూనే ఉంటోంది. నీకు తెలుసు కదా, స్థిమితంగా కూర్చుని మాట్లాడకపోతే నాకు మాట్లాడినట్టే ఉండదు. అందుకే ఫోన్ చేయలేదు. సరేలే, అవన్నీ ఎందుకు గాని, నీకో శుభవార్త అంది పల్లవి ఊరిస్తున్నట్టుగా. ఏంటే, అల్లుడు గారికి ప్రమోషన్ వచ్చిందా? ఆ మధ్య ఎందుకో ఆపేశారన్నావు కదా ప్రమోషన్ అంది మహాలక్ష్మి. చ, నీకెప్పుడు ప్రమోషన్ల గోలే అంది పల్లవి అలిగినట్టుగా. కాదా? మరైతే ఏంటో చెప్పవే, సస్పెన్స్లో పెట్టి చంపక అంది మహాలక్ష్మి. సరే అయితే చెప్పేస్తున్నా. మన రాహుల్ ఇంకో 15 రోజుల్లో ఇండియా వస్తున్నాడటమ్మా. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నీకు రింగ్ చేశాను అంది పల్లవి. పల్లవి గొంతులో దాచినా దాగని ఆనందం. 4 ఏళ్ల తర్వాత కొడుకుని చూడబోతున్నాననే ఆనందం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఎన్నాళ్లయింది వాణ్ణి చూసి. ఇప్పుడు నువ్వు నా దగ్గరుండుంటే నీ నోట్లో చారెడు పంచదార పోసేదాన్ని. అంత తీయని వార్త చెప్పావు. ఇదిగో నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడు అంటూ ఫోన్ కాంతారావు చేతికిచ్చింది మహాలక్ష్మి. నాన్న, ఎలా ఉన్నారు?
బాగున్నారు కదా అని అడిగింది పల్లవి సంతోషం నిండిన గొంతుతో. నాకేంరా, చక్కగా ఉన్నాను. ఆ లిటిల్ రాస్కెల్ వస్తున్నాడని వినగానే మరింత కొత్త శక్తి వచ్చి చేరినట్టయిందమ్మా నాకు అన్నారు కాంతారావు ఉత్సాహంగా. మీకే కాదు నాన్న, మాకు కూడా అలాగే ఉంది. అన్నయ్యకు వదినకు ఈ సంగతి చెప్పండి అంది పల్లవి. అయితే అమ్మడు, వచ్చినవాడు ఎలాగూ వస్తున్నాడు కదా, ఆ 3 ముళ్ళు వేయించేస్తే బాగుంటుందేమో. మన దివ్య చదువు కూడా పూర్తయింది గనుక ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు కాంతారావు. నా ప్రయత్నం కూడా అదే నాన్న, కానీ మీరేమీ అనుకోనంటే ఒక చిన్న మాట చెప్తాను అంది పల్లవి సందేహిస్తున్నట్టుగా ఆగి. పర్వాలేదమ్మా, చెప్పు, మనలో మనకి సంశయాలెందుకు అన్నాడు కాంతారావు. ఏం లేదు నాన్న, గతంలో పిల్లలు చిన్నవాళ్లు కనుక ఏం చేసినా ఎలా చేసినా చెల్లుబాటు అయిపోయేది. ఇప్పుడు అలా కాదు కదా. వాడికి నచ్చినట్టుగా మన దివ్యను కాస్త ఒద్దికగా మసులుకోమని చెప్పండి నాన్న అంది పల్లవి గొంతు తగ్గించి. రాహుల్ అమెరికా వెళ్లే ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ కూతురి మాటలు విని ఆశ్చర్యపోయాడు కాంతారావు. అదేంటమ్మడు అలా అంటున్నావు? మన దివ్య లాంటి నెమ్మదైన పిల్లను ఎక్కడా చూడలేదని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. కానీ నువ్వేంటి అలా అంటున్నావు అన్నాడు కాంతారావు ఆశ్చర్యంగా. కాకి పిల్ల కాకికి ముద్దని మన పిల్ల మనకు మంచిగానే కనిపిస్తుంది నాన్న. మొన్న దాని దూకుడు చూసి మా అత్తగారేమన్నారో తెలుసా? ఇంత రాలుగా ఈ పిల్లను నా మనవడికి చేస్తే ఇక వాడు సుఖపడినట్టే అన్నారు. అలా నా ఇబ్బందులేవో నాకుంటాయి కదా నాన్న, అందుకే ఈ మాట చెప్తున్నాను మీతో అంది పల్లవి గొంతులో విసుగును నొక్కిపట్టి. కూతురి మాటలు కొంచెం కొంచెం బయటకు వినరావడంతో పక్కనే ఉండి వింటున్న మహాలక్ష్మి, ఏంటండి అంటోంది పల్లవి అంటూ ఫోన్ తీసుకుంది భర్త చేతిలో నుంచి. తల్లి లైన్లోకి రావడం గమనించి, అబ్బా, నీ మనవరాల్ని నేనేం అనలేదులేమ్మా, అదంటే నాకు మాత్రం ప్రేమ లేదా ఏంటి? ఉంటానమ్మా, ఇంకా మా అత్తవారి తరపు వాళ్ళకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పాలి అంటూనే ఫోన్ కట్ చేసింది పల్లవి, తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. చేసేదేమీ లేక తను కూడా ఫోన్ పెట్టేసింది మహాలక్ష్మి. ఆ తర్వాత, ఏంటండి పల్లవి అలా అంటోంది? ఈ మాట కానీ దివ్య వింటే ఎంత బాధపడుతుంది. ఏదో చిన్నతనం కొద్దీ తెలిసి తెలియక బావ మరదళ్ళిద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకున్నారు. పొరపాటు ఇద్దరిలోనూ ఉంది. అది అక్కడితో వదిలేయకుండా పల్లవిలా సాగదీయడం ఏమీ బాగాలేదు. తప్పేదైనా ఉంది అంటే అది ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ వాడిని పక్కన పెట్టి దాన్నిలా దోషిని చేసి మాట్లాడడం సరైంది కాదు అంది మహాలక్ష్మి. ఆపుతావా నీ సోది? ఎంతసేపు నీ దారి నీదే గాని దాన్ని అర్థం చేసుకోవు కదా. పల్లవేం చెప్పినా దివ్య మంచి కోసమే కదా అన్నాడు కాంతారావు భార్య మాట కొట్టి పడేస్తూ. నిజానికి కూతురన్న మాటలు అతడికి నచ్చలేదు. కానీ కూతురు మీద ఈగ వాలినా భరించలేడతడు. అందుకే పల్లవిని అలా వెనకేసుకొచ్చాడు. సర్లేండి, మీరెప్పుడు ఇంతే, ఎడ్డమంటే తెడ్డమంటారు. నేను అవునన్నది కాదండవే కదా మీ జీవిత లక్ష్యం అంది మహాలక్ష్మి కునికగా. నాకు వేరే పనేముంది, ఇలా నీతో తగులాడడం తప్ప అన్నాడు కాంతారావు వెటకారంగా. కాకపోతే ఏంటి చెప్పండి? పల్లవేదో అంటే దానికి జవాబుగా మీరు దివ్యను సమర్థిస్తూ మాట్లాడడం నా చెవులారా నేను విన్నాను. ఆ మాటే నేనంటే తప్పొచ్చింది మీకు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. వాళ్ల గొడవలకు మెలకు వచ్చింది దివ్యకు. తెల్లవారింద్ర బాబు ముసలాళ్ళిద్దరికిను, ఎప్పుడు చూసినా పొట్లాట్లే అనుకుంటూ తిరిగి ముసుగు బిగించింది. అంతలోనే, అరే, ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అనుకుంటూ హుషారుగా లేచింది. తల్లిదండ్రుల కేకలకు మెలకు వచ్చేసింది రాజశేఖర్కి కూడా. బద్ధకంగా లేచాడు విసుక్కుంటూనే. ఫ్రెషప్ అయి వచ్చి పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. హెడ్లైన్స్ చూస్తూ, ఏంటి నాన్న గొడవ? పొద్దు పొద్దున్నే అమ్మ అంతలా కేకలేస్తోంది అని అడిగాడు తండ్రిని. ఏముందిలేరా, మామూలే. మీ అమ్మకి నాకు ఎప్పుడు ఉండేదే కదా. ఆ మాటకేం గాని మన రాహుల్ ఇంకో 15 రోజుల్లో ఇండియా వస్తున్నాడట అన్నాడు సంబరంగా కాంతారావు. అలాగా, చాలా సంతోషం నాన్న. అయితే వాడిని రిసీవ్ చేసుకునేందుకు మనం కూడా హైదరాబాద్ వెళ్తే బాగుంటుందేమో అన్నాడు రాజశేఖర్ ఉత్సాహంగా. నేను కూడా ఆ మాటే చెబుదాం అనుకున్నానురా, ఇంతలో నువ్వే అనేసావు. ఈరోజే మనందరికీ టికెట్స్ రిజర్వ్ చేయించేయి అన్నాడు కాంతారావు మరింత ఉత్సాహంగా. వంటింట్లో కూడా అత్త కోడళ్ల మధ్య ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నాళ్లయిందమ్మా జయ వాడిని చూసి? కళ్లల్లో ఆడుతున్నట్టే ఉన్నాడు. ఈసారి ఫోన్ చేస్తే నేనే రమ్మని అడుగుదామనుకున్నాను. ఇంతలో వాడే వచ్చేస్తున్నాడు అంది మహాలక్ష్మి సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ. అవునత్తయ్యా, రాహుల్ ఇన్నాళ్లు ఇక్కడికి రాకుండా ఎలా ఉన్నాడో తెలియదు గాని మనందరి కళ్ళు కాయలు కాచినట్లయ్యాయి.
మనకే ఇలా ఉంటే పాపం అన్నయ్య గారికి పల్లవికి ఇంకెలా ఉంటుందో ఈ కబురు విని అంది జయంతి అభిమానంగా. జయ, రాజాతో చెప్పు, ఈరోజే మనందరికీ హైదరాబాద్కి టికెట్స్ బుక్ చేసేయమని. ఆ తర్వాత టికెట్స్ దొరుకుతాయో లేదో అంది మహాలక్ష్మి ఆరాటంగా. అలాగే అత్తయ్య, అదిగో లేచినట్టున్నారు, మీరే వెళ్ళి చెప్పేయండి అంది జయంతి భర్త. అలాగే అత్తయ్య, అరుగో లేచినట్టున్నారు, మీరే వెళ్ళి చెప్పేయండి అంది జయంతి హాల్లో నుండి భర్త గొంతు వినిపించడంతో. మొహం కడుక్కుని తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది దివ్య. అమ్మా, ఈ పూట నాకు టిఫిన్ వద్దు గాని వంట త్వరగా చేసి భోంచేసి వెళ్తాను అంటూ మహాలక్ష్మికి ఎదురుగా స్టూల్ లాగి కూర్చుని ఆమెకు సాయంగా తాను చిక్కుడుకాయలు అలవసాగింది. ఏంటమ్మా హడావిడి, ఉదయమే అన్నం తినేస్తానంటున్నావు, ఎక్కడికి ప్రయాణం అంది మహాలక్ష్మి. మన దివ్య మొదటిసారి ఇంటర్వ్యూకి వెళుతోందత్తయ్య, అందుకే అంత హడావిడి. రాత్రి నుంచి ఒకటే టెన్షన్ పడుతోంది, ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలా అని అంది జయంతి. ఓసి, ఈ మాత్రం దానికే అంత కంగారా? బంగారు తల్లివి, నీకు రాకపోతే ఉద్యోగం ఇంకెవరికి వస్తుందే? అయినా ఇక్కడ ఉద్యోగం చేసే కర్మ నీకేంటి, హాయిగా విమానంలో తిరిగే రోజొస్తేను అంది మహాలక్ష్మి సంబరంగా. విమానంలో తిరగడం ఏంటి నానమ్మా, నేనేమి ఎయిర్ హోస్టెస్ జాబ్కి అప్లై చేయలేదే అంది దివ్య తెల్లబోతూ. హోస్ పిచ్చిదానా, విమానాల్లో తిరగాలంటే ఉద్యోగమే చెయ్యాలటే, విమానంలో తిప్పేవాడు వస్తున్నాడు అంటూ మనవరాలి ముఖంలో అయోమయం చూసి, మీ బావ రాహుల్ వస్తున్నాడటే, అత్త ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడే, అందుకే అందరికీ టికెట్స్ రిజర్వ్ చేయించమని చెప్పేశాను కూడా అంది మహాలక్ష్మి ఉత్సాహంగా. రాహుల్ మాట వినడంతోనే అంతవరకు ప్రసన్నంగా ఉన్న దివ్య ముఖ కవళికలన్నీ మారిపోయాయి. ఏదో వినకూడని విషయం వింటున్నట్టు ముఖం పెట్టింది. ఒలుస్తున్న చిక్కుడుకాయలను పళ్ళెంలో జారి విడిచింది. ఎవరు? ఆ కొండముచ్చేనా వచ్చేది? ఇదిగో నానమ్మ, ఇప్పుడే చెప్తున్నాను, వెళ్తే మీరంతా వెళ్ళండి, నేను మాత్రం రాను అక్కడికి. నా కోసం టికెట్ తీసుకోవద్దని నాన్నగారికి ఇప్పుడే చెప్పొస్తాను అంటూ లేచింది దివ్య అక్కడి నుంచి. ఎంతో సౌమ్యంగా మాట్లాడే దివ్య అలా కటువుగా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయింది జయంతి. ఇదేం పిల్ల, వాడి ఊసెత్తితేనే మండిపడుతోంది, ఇక పెళ్ళేం చేసుకుంటుంది అనుకుంది మనసులో. వెళ్లడానికి లేచిన మనవరాల్ని చెయ్యి పట్టి లాగి తిరిగి కూర్చోబెట్టింది మహాలక్ష్మి. ఏంటి ఆ మాటలు, కొంచెం కూడా మట్టు మర్యాద లేకుండా? కాబోయే మొగుణ్ణి పట్టుకుని కోతి కొండముచ్చు అంటావా, తప్పు కదిటే అంది మందలింపుగా. ఏంటి, ఆ కోతిగాడు నా కాబోయే మొగుడా? ఇప్పుడంటే అన్నావు గాని నానమ్మ, ఇంకెప్పుడు వాడిని నా మొగుడు మట్టిగడ్డలు అనకు. అన్నావో చూడు ఏం చేస్తానో నాకే తెలీదు. ఆడపిల్లతో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియదు వాడికి. ఎవరు దొరకనట్టు పోయి పోయి అలాంటి వాడిని చేసుకోవాలా పెళ్ళి అంది నిరసనగా దివ్య. ఏంటే దివ్య ఆ మాటలు, నోటికి ఎంతొస్తే అంత వాగేయడమేనా, కొంచెం కూడా పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా అంది జయంతి కాఫీ గ్లాస్ తెచ్చి విసురుగా కూతురు ముందు పెడుతూ. వాడికి మర్యాద ఏంటమ్మా, నాస్టీ ఫెలో, మంచి మర్యాద గురించి నాకు చెబుతున్నావు. అవెలాగుంటాయో వాడికి తెలుసా? పుట్టినరోజు పూట నా జడ కత్తిరించేసి నా మనసు గాయపరిచాడు ఆ రౌడీ రాస్కెల్ అంటూ విసురుగా లేచి కాలితో స్టూల్ను బలంగా తన్ని కాఫీ గ్లాస్ తీసుకుని గిరుక్కున వెనక్కి తిరిగింది దివ్య. అప్పుడే అక్కడికొచ్చిన రాజశేఖర్ కూతురన్న మాటలన్నీ విన్నాడు. మేనల్లుడు వస్తున్నాడనే కబురు విన్న దగ్గర నుండి అతడి మనసు మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు కూతురి మాటలు వినడంతోనే అదంతా ఆవిరైపోయింది. దాని స్థానంలో విపరీతమైన కోపం వచ్చి చేరింది. కూతురు వంక రౌద్రంగా చూస్తూ, రాస్కెల్, నోటికి ఎంతొస్తే అంత వాగేయడమేనా? నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇదేనన్నమాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ చాచిపెట్టి చెంప మీద కొట్టాడు రాజశేఖర్. రాహుల్ దివ్య చీటికి మాటికి దెబ్బలాడుకుంటున్నారని తెలుసుగాని ఇలా శృతి మించి రాగాన పడిందని గ్రహించలేదతడింతవరకు. ఎంతో శాంత స్వభావుడైన తండ్రి కళ్లతో తప్ప నోటితో గాని చేతితో గాని ఏనాడు ఎవరికీ భయం చెప్పగా చూడలేదు దివ్య. కాని ఈరోజిలా రౌద్రాకారం దాల్చి కొట్టడాన్ని దివ్య ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. చలనరహితంగా దెబ్బ కొట్టిన చెంప మీద చేయి ఉంచుకుని కొన్ని నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత బాధ, అవమానం ముప్పిరిగొనగా ఏడుస్తూ పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆ బాధలో ఇంటర్వ్యూకి వెళ్లాలనే విషయాన్ని కూడా మర్చిపోయింది.
ఎదిగిన బిడ్డ మీద ఇలా చేయి చేసుకున్నానేంటి వేళ అనే పశ్చాత్తాపంతో రాజశేఖర్ మనసు నీరు కారిపోయింది. కూతురు అక్కడి నుంచి వెళుతూ నమ్మలేనట్టుగా తన వంక చూసిన చూపు అతడి మనసులో పిడిబాకులా దిగబడి రాజశేఖర్ మనసును కలిచివేసింది. ఛ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజశేఖర్. అంతవరకు జరిగిందంతా చూస్తూ చిత్తరువుల్లా నిలబడిపోయారు అత్తా కోడళ్ళిద్దరు. అతడు వెళ్ళాక, ఏంటత్తయ్య ఇలా జరిగింది? రాహుల్ మాటెత్తితేనే మండిపడుతోంది దివ్య. ఇక పెళ్ళేం చేసుకుంటుంది? దాని పిచ్చి మాటలు విని ఎప్పుడూ లేనిది ఆయన చెయ్యి కూడా చేసుకున్నారు అంది జయంతి ఆందోళన నిండిన స్వరంతో. మహాలక్ష్మి మనసులోనూ అదే భావం మెదిలింది. ఈ పెళ్లి జరిగితే తన కొడుకు కూతురు కలకాలం కలిసి ఉంటారని కొండంత ఆశపడుతోంది. అందుకే మనవడి రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది. మహాలక్ష్మి మనసులోనూ అదే భావం మెదిలింది. ఈ పెళ్లి జరిగితే తన కొడుకు కూతురు కలకాలం కలిసి ఉంటారని కొండంత ఆశపడుతోంది. అందుకే మనవడి రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది. కానీ ఈరోజు మనవరాలి వైఖరి చూశాక ఆమె ఆశల పొంగు మీద నీళ్లు చిలకరించినట్టయింది. కానీ జరిగిన దానికి కోడలు మరీ బెంబేలు పడిపోవడం చూసి లేని ధైర్యం తెచ్చుకుంది. ఏమీ లేదు జయ, అనవసరంగా నువ్వు కంగారు పడకు, దివ్యతో నేను మాట్లాడతాను కదా అంది మహాలక్ష్మి భరోసా ఇస్తున్నట్టుగా. అత్తగారి మాటలతో కొంచెం తెప్పరెళ్ళింది జయంతి. కూతుర్ని అనవసరంగా కొట్టాను అన్న బాధతో అన్యమనస్కంగానే భోజనం అయిందనిపించి ఆఫీస్కు బయలుదేరాడు రాజశేఖర్. ఈ హడావిడిలో ఎవరికీ దివ్య ఇంటర్వ్యూకి వెళ్లలేదనే మాటే గుర్తుకు రాలేదు. ఉదయం నుండి కూతురు గది దాటి బయటకు రాలేదని, టిఫిన్ కూడా చెయ్యలేదని గ్రహించిన రాజశేఖర్కి అపరాధ భావం రెట్టింపయింది. భార్య అందించిన టిఫిన్ బాక్స్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ, దివ్య ఏమైనా తిన్నదా అని అడిగాడు దిగులు నిండిన కళ్ళతో. లేదండి, తలుపులు బిడాయించుకుని కూర్చుంది, ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అంది జయంతి. అయితే అలా వదిలేస్తావా దాన్ని? ఇప్పటిదాకా అదేమీ తినకుండా కూర్చుంటే చూస్తూ ఊరుకున్నావా? నీ వంటింట్లో పనులు ఎక్కడికి పోవు గాని దాని సంగతి చూడు ముందు అంటూ బైక్ స్టాండ్ తీశాడు వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ. సరేనంటూ తలూపింది జయంతి. అతడుండగా కూతుర్ని బ్రతిమలాడితే ఎక్కడ చికాకు పడతాడో అనుకున్న జయంతి దివ్యను పిలిచే ప్రయత్నం చేయలేదు. కానీ భర్త అలా అనడంతో తేలికపడిన మనసుతో కూతురి దగ్గరకు వెళ్లి గది తలుపు తట్టింది. బైక్ స్టార్ట్ అయిన చప్పుడు వినబడడంతో తండ్రి ఆఫీస్కి వెళ్లిన సంగతి దివ్య గ్రహించింది. ఆ వెంటనే తల్లి వచ్చి తలుపు తట్టడంతో బిగుసుకుపోయింది. ఎన్నిసార్లు తలుపు తట్టినా దివ్య తలుపు తీయకపోవడంతో కాస్త గట్టిగా తలుపు తడుతూ, దివ్య తలుపు తీయమ్మా అంది. తాను తలుపు తెరిచే వరకు తల్లి అలా నిలబడి తలుపు కొడుతూనే ఉంటుందని గ్రహించిన దివ్య విసురుగా మంచం మీద నుండి లేచి తలుపు తెరిచి తిరిగి మంచం మీద వాలిపోయింది. కూతురి బొగ్గ ఎర్రగా కంది చేతి వేళ్లు తట్టుతేలి కనిపించడంతో జయంతి తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ముఖం మీది కన్నీటి చారికలు అప్పటి వరకు దివ్య ఏడ్చిన సంగతి చెప్పకనే చెబుతున్నాయి. ఆప్యాయంగా కూతురి దగ్గర కూర్చుని తల నిమురుతూ, కొట్టింది నాన్నగారైతే నా మీద కోపం ఎందుకమ్మా నీకు అంది జయంతి లాలనగా. చాపో, అంత నీ వల్లనే జరిగింది. ఆ వెధవ ఆ రాహుల్ గాడిని నువ్వు సమర్థిస్తూ మాట్లాడావు. నాకు చిరాకేసి ఏదో అన్నాను. ఆ మాత్రానికే నాన్నగారు నన్ను కొట్టేయాలా? అసలు చెత్తగాడు ఎక్కడ దొరికాడమ్మా నా ప్రాణానికి? వాడెప్పుడొచ్చినా టెన్షనే నాకు అంది దివ్య కన్నీరు ధారగా కారిపోతుండగా. ఛ, అవేం మాటలమ్మా, ఏదో మరదలివి కదా అనే చనువు కొద్దీ వేళాకోళం చేసిన దానికి నువ్వెందుకంత సీరియస్గా తీసుకుంటావు? అయినా ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకుని ఇప్పుడు కోపం తెచ్చుకోవడంలో అర్థం ఏమైనా ఉందా అంది జయంతి అనునయంగా. అదేం చనువమ్మా, తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. వాడిక్కడికి ఎప్పుడొచ్చినా టార్చరే నాకు. పోనీ నువ్వు చెప్పు, వాడెప్పుడైనా నాతో మంచిగా ఉండడం చూసావా? అలాంటి వాడితో నాకు పెళ్ళేంటి? వాడొస్తున్నాడన్న మాట వినడంతోనే నా గుండెల్లో దడ బయలుదేరింది. వచ్చి ఎంత కల్లోలం రేపుతాడో అని. నువ్వు చెప్పమ్మా, ఇలాంటి వాడిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలో అంది తల్లి భుజం మీద తలవాల్చి దివ్య. కూతురు ముఖంలో కనిపిస్తున్న భయాన్ని తేలిగ్గా కొట్టి పడేయలేకపోయింది జయంతి. అలా అని కూతురి మాటల్ని గట్టిగా సమర్థించలేకపోయింది. ఎందుకంటే దివ్యకి రాహుల్కి పెళ్లి జరిపించాలని ఎన్నో ఏళ్లుగా ఆ రెండు కుటుంబాల వాళ్ళు కంటున్న కల అది. దివ్య తెలిసి తెలియక రాహుల్ గురించి భయపడుతోంది గాని అన్ని మంచి లక్షణాలు అర్హతలు ఉన్న అతడి లాంటి వరుడిని దివ్యకు వెతికి తేవడం అంటే మాటలతో పని కాదని జయంతికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా
రాజశేఖర్కి అతడి చెల్లెలంటే విపరీతమైన అభిమానం. తనతో వియ్యమందాలనే కోరిక అతడికి బలంగా ఉందని తెలుసు జయంతికి. అందుకే ఎటూ చెప్పలేకపోతోంది. వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో, అయినా కానీ ఏంట్రా ఇది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి ఇలా చిన్నపిల్లల రాహుల్కి భయపడతావేంటమ్మా అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకుంది జయంతి. గ్రాడ్యుయేట్నే. ఇవాళ వాడి మూలంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. మీరంతా కలిసి నా సరదా పాడు చేశారు అంది కినుకగా దివ్య. పోతే పోయింది లేవే ఇంటర్వ్యూ. అయినా మీరు వెళ్దామనుకున్నది సరదాకే కదా, సీరియస్గా కాదు కదా. అది సరే గాని ఆ రాహుల్ని పట్టుకుని అస్తమానం ఎందుకే వాడు వీడు అంటావు? అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. రాహుల్ నీ పట్ల సరిగా ప్రవర్తించి ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ నువ్విలా మాట్లాడితే నీ సంస్కారమే కదా దెబ్బతినేది అంది జయంతి అనునయంగా. తల్లి మాటలు వినడంతోనే చిరాకొచ్చేసింది దివ్యకు. విసురుగా తల్లి నుండి విడివడి, ఛ, నువ్వెప్పుడు ఇంతే. నా గురించి తప్ప అందరి గురించి బాగానే ఆలోచిస్తావు. సంస్కారమట సంస్కారం. ఒక పక్క మనసు మండిపోతుంటే ఎలా వస్తుందది? అయినా పడ్డవాళ్లకే కదా ఆ బాధ ఏంటో తెలిసేది. నా స్థానంలో నువ్వుంటే ఆ నొప్పి ఏంటో తెలిసేది నీకు అంది కోపంగా. ఎందుకమ్మా అంత కోపం అంటూ జయంతి ఏదో చెప్పబోయింది. నాకేం చెప్పకు. ఎప్పుడూ లేనిది ఈవేళ వాడి మూలంగా నాన్నగారి చేతిలో దెబ్బలు తిన్నాను అంది దివ్య దుఃఖం వలన కంఠం వణుకుతూ ఉండగా. కదా, ఎప్పుడు చేయి చేసుకొని నాన్నగారు ఈరోజు ఇలా చేశారంటే ఎంతో కొంత నీది కూడా తప్పున్నట్టే కదా. మరందుకే నోరు అదుపులో పెట్టుకోమనేది అంది జయంతి. తల్లి అలా అనేసరికి ఆలోచనలో పడినట్టుగా మౌనం వహించింది దివ్య. కూతురి మనోగతం అర్థమైనట్టుగా నవ్వింది జయంతి. సరేలే, అయిందేదో అయింది. పద, టిఫిన్ చేద్దాం. నువ్వు రాలేదని నాన్నమ్మ కూడా అలా కూర్చున్నారు. అయినా అమ్మ మీద ఆహారం మీద అలగకూడదు తెలుసా అంటూ కూతురి చెయ్యి పట్టుకుని లేవదీసింది. ఆ పూటకి ఆ సమస్య అలా సద్దుమణిగినట్టయింది. కాని ఎవరికి వారు అంతరంగంలో రేపేమవుతుందా అని ఆందోళన పడసాగారు. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల ఆడియో సీరియల్ 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.